నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు ఆస్క్ యువర్ డాక్టర్ ది ఎన్ఆర్ఐ హెల్త్ షో. ఐ యామ్ ప్రియా గోటేటి. సో ఇప్పుడు మనకి గ్లోబల్‌గా అందరూ ట్రై చేసేదేంటి వెయిట్ లాస్. సెలబ్రిటీస్ దగ్గర నుంచి కామన్ పీపుల్ దగ్గర దాకా అందరూ డైట్ అని చెప్పి, జిమ్ అని చెప్పి, వర్కౌట్స్, ఇంజెక్షన్స్ లేకపోతే వెయిట్ లాస్‌కి సంబంధించిన మెడికేషన్స్ ఇట్లా చాలా రకాలుగా చాలా మంది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో ఈరోజు మన టాపిక్ వచ్చి ఫ్రమ్ ఫ్యాట్ టు ఫిట్ ద లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ వెయిట్ లాస్. సో దాని గురించి మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ దామోదర్ నరెల్లా గారు ఎండి ఫిజిషియన్ ఫ్రమ్ అట్లాంటా మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. దామోదర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, నమస్తే ప్రియా గారు. థ్యాంక్ యూ. అండ్ యాజ్ యూజువల్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషలీ గ్లోబల్ ఇష్యూ. ఇది కూడా లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. యాక్చువల్లీ ఇట్స్ హ్యూజ్ సబ్జెక్ట్, అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఈ జనరేషన్ అంటే లైక్ పాస్ట్ 2-3 10 to 15 years, it's been more problem, even in America. ఎవిడెన్స్ బేస్డ్ ప్రకారం చూస్తే 1970s కంపేర్ టు ఇప్పటికి అప్పుడు 2300 క్యాలరీస్ తినేవాళ్ళు ఇప్పుడు 2900 క్యాలరీస్ తింటున్నారు. అంటే ఆల్మోస్ట్ 500 క్యాలరీస్ ఎక్కువ అయిపోయింది. అండ్ ఒబెసిటీ కూడా ఇట్స్ బికమ్ ఏ వెరీ వెరీ మేజర్ హెల్త్ ప్రాబ్లం అండ్ health related diseases also. సో ఇక్కడ మనము బేసికల్ ఏంటంటే ఒబెసిటీ డెఫినేషన్ వైజ్ చూడాలంటే క్యాల్కులేషన్ అంటే బిఎంఐ అంటారండి, బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ. సో బిఎంఐ ఈజ్ అకార్డింగ్ టు ద హైట్ అండ్ వెయిట్ బట్టి క్యాల్కులేట్ చేస్తారు అన్నట్టు. సో అబోవ్ 25 ఈజ్ ఓవర్ వెయిట్ అండ్ 30 క్రాస్ అయిందంటే దాన్ని ఒబిసిటీ అంటారు. సో సివియర్ ఒబిసిటీ అంటే లైక్ ఇట్స్ ఈవెన్ మోర్ దెన్ 40 లైక్ దట్. ఆల్వేస్ ఇటియాలజీ ఫోకస్ చేస్తే 40-70% పీపుల్స్ వెయిట్ గెయిన్ ఈజ్ జెనెటిక్ అండి. సో జీన్స్ అరౌండ్ 40% to 70% of the weight, people are obese because of the genes. And especially I was looking into latest trends. Actually పేరెంట్స్ లో ఒక పేరెంట్ ఒబీస్ ఉంటే 2 to 3 times బేబీ అంటే సన్ ఆర్ డాటర్ కెన్ బి ఒబీస్. ఇద్దరు పేరెంట్స్ ఒబీస్ ఉంటే ఆల్మోస్ట్ 10 times పాసిబుల్ లైక్ ఒబిసిటీ అన్నట్టు. సో ఇట్స్ కనెక్టెడ్ విత్ జెనెటిక్స్ ఆల్సో. జనరల్ గా కామన్ గా అంటే నాకు కూడా ఏంటంటే కామన్ గా ఏమనిపిస్తుంది, చూడడానికి కొంచెం ఎవరైనా ఒబీస్ లాగా అట్లా అనిపిస్తే ఆర్ కొంచెం హెల్తీగా అట్లా అనిపించినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళు ఇంకా బిఎంఐ అంతా పర్ఫెక్ట్ ఉంటుందని కామన్ గా అనుకుంటుంటారు. ఇస్ ఇట్ ట్రూ? లైక్ సన్నగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళు బిఎంఐ ఇస్ పర్ఫెక్ట్ అని అనుకోవచ్చా? అంటే అగైన్ హైట్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్ కదండి. హైట్ మ్యాటర్స్ ప్లస్ ఇక్కడ the abdominal obesity is another important thing also. So సన్నగా ఉండి అబ్డామిన్ లైక్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి, అది కూడా రిస్క్ ఫ్యాక్టరే. సో బేసికలీ అప్పుడప్పుడు ఏమైందంటే ఆ మెజర్మెంట్ లో మనము అబ్డామినల్ అది క్యాల్కులేట్ కాదు. ఇప్పుడు అబ్డామిన్ కూడా మనకు ఒక మెజర్మెంట్ ఉంది. ఇప్పుడు లేడీస్ లో ఏంటంటే 35 వరకు ఓకే, మేల్స్ లో 40 దాటితే ఇట్స్ హై రిస్క్ ఆఫ్ కార్డియాక్ కాంప్లికేషన్స్ అనేది కూడా స్టడీస్ వచ్చినాయి. సో మన అబ్డామినల్ బెల్లీ సైజ్ అబోవ్ 40 మెన్, అబోవ్ 35 ఉమెన్ ఉంటే కూడా రిస్క్ ఎక్కువ అన్నట్టు. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్ మీరు తీసుకున్నాం. సో సన్నగా ఉన్నంత మాత్రాన బెల్లీ దగ్గర బాగా ఫ్యాట్ ఉంది అనుకోండి, దట్ ఈస్ ఆల్సో రిస్క్ థింగ్. సో ఈటియాలజీ అగైన్ జెనెటిక్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యాలరీస్ అండి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే సమ్ ఫుడ్స్ హ్యావ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే హై షుగర్, హై క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ చిప్స్ ఉన్నాయి కదా, పొటాటో చిప్స్, ఫ్రైస్,
తర్వాత పిజ్జా, తర్వాత ఆల్ దీస్ బర్గర్స్ అండ్ ఫ్రోజన్ మీట్, రెడ్ మీట్. తర్వాత లో ఇండెక్స్ ఫుడ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మనం ఫ్రూట్స్ లాలా, తర్వాత యోగర్ట్ అంటే కర్డ్ లోపల, తర్వాత వెజిటబుల్స్ లోపల, చికెన్, ఫిష్ అట్లా. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నట్టు. ఎందుకంటే ద మోర్ షుగర్, స్వీట్స్ కూడా ఆఫ్ కోర్స్ స్వీట్స్ క్వాంటిటీ తక్కువ తిన్నా కానీ క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. ప్లస్ ఈ ఒబిసిటీ కూడా యాక్చువల్లీ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ నుంచే ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ లేడీస్ వెన్ దే బికమ్ ప్రెగ్నెంట్, if they have unhealthy eating habits, and of course other smoking stuff and all that stuff, it will impact the baby. అంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. సో బేబీ హౌ ప్రోగ్రెస్. తర్వాత ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ వెరీ important, not only for weight thing but also for a lot of things, immunity and everything. So nowadays in modern culture la formula feeding ఉంటుంది కదా, ఆ ఫార్ములా తీసుకునే వాళ్ళలో కూడా ఒబిసిటీ ఎక్కువ అని స్టడీస్ లో వచ్చింది. సో దట్స్ అనదర్ థింగ్. వాట్ ఈస్ ద ఐడియల్ రేంజ్ ఎంతంట? 3 మంత్స్ ఇప్పుడు, ఎందుకంటే ఒకప్పుడు 1 ఇయర్ అలాంటివన్నీ వినేవాళ్ళం. ఇప్పుడు చాలా మంది అసలు 1 మంత్ ఇచ్చాం, 3 మంత్స్ ఇచ్చామని చెప్తున్నారు. అండ్ ఇట్స్ లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు, అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో వాట్ ఈస్ ద ఐడియల్ అండ్ లైక్ అట్లీస్ట్ 3 మంత్స్, 6 మంత్స్, వాట్ ఈస్ ద ఐడియల్ రేంజ్ దట్ బ్రెస్ట్ ఫీడింగ్ అట్లా ఇవ్వడానికి? At least 6 months, because by 6 months they'll start eating solid food కదా. సో యూ కెన్ లైక్ అంటే ఫుడ్ మెత్తగా చేసి పెడితే తింటుంటారు కదా. సో అట్లీస్ట్ 6 months is ideal. Of course some people go beyond that period, but it's good because it has a lot of a lot of stuff. That's a different discussion, but so that's one thing. And then again, etiology aspects la TV is one of the most important TV. అంటే టీవీకి అడిక్ట్ అయిపోయి సోఫాల్లో కూర్చొని చూడడం వల్ల ఒబెసిటీ వస్తుందంటారా? అంటే ఎస్పెషల్లీ కోవిడ్ వలన ప్రియ గారు, కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైపోయింది, మోస్ట్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కదా. అండ్ దెన్ మూవీ థియేటర్ బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది కదా. సో ఇవి వచ్చినాయి, వాట్ ఏమంటారు, లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్. సో ఆబ్వియస్లీ యాక్సెస్, ఈజీ యాక్సెస్ అయిపోయింది. సో ప్లస్ ఈచ్ మూవీ అట్లీస్ట్ యువర్ లైన్ 3 hours ఉంటుంది. కదా. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద అదర్ important thing is all these gadgets, apps, apps, especially young generation addicted to apps. Instagram వచ్చింది, తర్వాత అదేమంటారు ఎక్స్, తర్వాత సో మెనీ టిక్టాక్. సో వీటి వల్ల ఏమైపోయిందంటే పిల్లలు, I think sometimes they don't even know what time is happening, like midnight, late midnight కూడా they keep playing, interacting. And one of the other things ఏంటంటే ఈ ఒబిసిటీ కారణము లెస్ స్లీప్ టైం అండ్ లేట్ బెడ్ టైం. లేట్గా పడుకోవడము, తక్కువ పడుకోవడము, ప్లస్ నైట్ షిఫ్ట్. మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసినాం అనుకుంటాం, నైట్ షిఫ్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆఫ్ కోర్స్ మెడికల్ ఇల్నెస్. మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ డిస్కస్ చేసినాం కదా. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ వస్తుంది, అండర్ యాక్టివ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హైపోథైరాయిడిజం అంటారు కదా. సో దే బికమ్ ఒబీస్. తర్వాత బ్రెయిన్ పిట్యూటరీ లీజన్స్, కుషింగ్ సిండ్రోమ్స్. సో దే సో మెనీ ఎండోక్రైన్ డిజార్డర్స్. వాటి వలన కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది. బట్ అది డయాగ్నోసిస్ అయితే ట్రీట్మెంట్ చేస్తే రిజాల్వ్ అయిపోతుంది. ఓకే. తర్వాత మెడికేషన్, లాట్ ఆఫ్ మెడికేషన్స్ కెన్ కాజ్ వెయిట్ గెయిన్.
ఎస్పెషల్లీ సైకియాట్రిక్ మెడికేషన్, చాలా మెడికేషన్స్ వెయిట్ గెయిన్ కారణమైతాయి. లాట్ ఆఫ్ సైక్ మెడికేషన్స్ అండ్ అదర్ మెడికేషన్స్. సో, దామోదర్ గారు ఇందాక మీరు చెప్పారు కదా! క్యాలరీ ఇంటేక్. ఇప్పుడు చూస్తే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ఏంటంటే చాలామంది డైటింగ్‌కెళ్తున్నారు. డైటింగ్‌లో కూడా ఏంటి కీటో డైట్ అని, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని లైక్ రకరకాల డైట్స్ వస్తున్నాయి. ఓన్లీ వెజిటేరియన్ అని చెప్పి, ఓన్లీ సూప్ డైట్ అని వెయిట్ లాస్‌కి వస్తున్నాయి. అండ్ మీరు చెప్పినట్టు గనుక చూస్తే నంబర్ ఆఫ్ క్యాలరీస్ మనం ఇంటేక్ ఎవ్రీడే చేసేది ఆబ్వియస్‌లీ తగ్గిపోతుంది ఈ డైట్స్ వల్ల. సో, దీనివల్ల రియల్లీగా ఏమైనా మన బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుందంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చాలా డైట్స్ వచ్చినాయి మీరన్నట్టుగా. ఈ మధ్య ఆయుర్వేదిక్, హోమియోపతిక్, ఇంకా నేచర్ క్యూర్ ఏవేవో వచ్చినాయండి. బట్ థింక్ ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. అండ్ బిఫోర్ ఈ డైట్ వలన కూడా మనము నోటీస్ చేయాల్సింది ఏంటంటే ర్యాపిడ్ వెయిట్ లాస్ వలన కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. సో ర్యాపిడ్ వెయిట్ లాస్ కెన్ ఆల్సో లీడ్ టు సడన్ డెత్. ఎందుకు అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సోడియం, కాల్షియం, పొటాషియం ఇవన్నీ ఇదైపోయి డిహైడ్రేషన్. ర్యాపిడ్ అంటే ఏమవుతుంది, వాటర్ వెళ్ళిపోతుంది, డిహైడ్రేషన్ వస్తుంది, కార్డియాక్ రిథమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సో ఇట్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో అందుకనే ద గోల్ హ్యాస్ టు బి సెట్. ఎస్పెషలీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాన్ అండ్ follow up with a doctor. సో బేసికల్లీ ఇక్కడ ఏంటంటే ఐడియల్ వెయిట్ లాస్ ప్రియా గారు 1 to 1.5 to 2 pounds per week is ఐడియల్. అంటే మన దగ్గర కిలోగ్రామ్స్ అంటారు కాబట్టి వారానికి 1 కిలో తగ్గడం ఐడియల్ అన్నట్టు. ఓకే, కొంతమంది ఇట్లా క్రాష్ సడన్లీ తినడము బంద్ చేసి అదేమవుతుందంటే ఇట్ విల్ కాజ్ మోర్ డిహైడ్రేషన్ అండ్ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అవుతుంది, కీటోన్స్ అక్యుములేట్ అవుతాయి. So then it can affect your kidneys and a lot of stuff. And more than anything, ఈ ర్యాపిడ్ వెయిట్ లాస్ వలన ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, మీరు గాల్ స్టోన్స్ తిన్నారు కదా, ర్యాపిడ్ వెయిట్ లాస్ అయిన వాళ్ళకి గాల్ స్టోన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బైల్ మోర్ సాచురేట్ అయ్యి కాల్షియం ఎక్కువ అయ్యి కొలెస్ట్రాల్ అది డిపాజిట్స్ ఫామ్ అయ్యి గాల్ స్టోన్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకనే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ బిఫోర్ గోయింగ్ దట్ మనకి ఇప్పుడు వెయిట్ ఎందుకు మనం భయపడుతున్నాము అంటే వెయిట్ వలన ఆయు తగ్గిపోతుంది. ఆయు ఎట్లా అంటే మనం లైఫ్ స్పాన్ ఎందుకు తగ్గిపోతుంది అంటే ఈ వెయిట్ గెయిన్ వలన చాలా డిసీజెస్ వస్తాయి. ఒకటి అంటే మెయిన్ మనం ఫోకస్ చేసేది ఏంటంటే ఇంపార్టెంట్ చెప్దాము, హార్ట్ అటాక్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్ స్టార్ట్స్ విత్ డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హై కొలెస్ట్రాల్ వస్తుంది. సో దెన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ ఆల్ లీడ్ టు వన్ థింగ్ టు అనదర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఫ్యాటీ లివర్ ఫెయిల్యూర్. సో ఇవన్నీ దే సో మెనీ థింగ్స్ కనెక్టెడ్ టు ఒబిసిటీ. కాబట్టి స్లీప్ యాప్నియా, నిద్ర సరిగా రాకపోవడము, అంటే పడుకున్నా అని మళ్ళీ ఫ్రెష్నెస్ లేకపోవడము. సో ఇట్ విల్ ఈవెన్ ఇంపాక్ట్ యువర్ పర్ఫార్మెన్స్, డే టు డే పర్ఫార్మెన్స్. రిప్రొడక్షన్ ఆల్సో ఈజ్ అ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉమెన్లో, ప్రెగ్నెన్సీ కావడం కష్టమవుతుంది. మెన్లో కూడా దే మే హ్యావ్ సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్. కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా హ్యూజ్ టాపిక్. సో దీస్ ఆర్ రిస్క్స్. కాబట్టి మనం డయాగ్నోసిస్ ఆల్రెడీ బిఎంఐ అది చూసినాం కదా, ఆబ్వియస్లీ మినిమం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనకి రెగ్యులర్ చెకప్స్ చేస్తూ ఉంటారు కదా స్టాండర్డ్ గా ఇయర్లీ వన్స్. సో అందులో తెలిసిపోతుందంటారా? అవును, ఎందుకంటే ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, HbA1c, కిడ్నీ ఫంక్షన్, థైరాయిడ్ ఫంక్షన్. ఎందుకంటే థైరాయిడ్ తోటి కూడా లో అండర్ యాక్టివ్ థైరాయిడ్ తోటి కూడా వస్తుంది. కాబట్టి ఇవి బేసిక్ టెస్ట్లు అయితే కంపల్సరీ మనకు తెలిసిపోతుంది కదా. మనము వెయిట్ గెయిన్ అయినాము, మనకు లైక్ బిఎంఐ ఎక్కువ అయింది అన్నప్పుడు అది చేసుకోవడం ఇంపార్టెంట్.
అట్లీస్ట్ అది చేసుకుంటే ఏమవుతుందంటే పేషెంట్కి తెలిసిపోతుంది, అరే నాకు షుగర్ ఎక్కువ అవుతుంది, లేకపోతే నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, నేను దీన్ని కంట్రోల్ చేసుకోవాలనేది అప్పుడు ఆ ఏజ్ 30 నుంచే స్టార్ట్ అవుతుంది. యూజువల్గా అరౌండ్ ఆ టైంలో వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంటారు కదా. సో సో వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్. మనం డిస్కస్ చేసేబోయే ఇంకా ఫ్యూచర్ ఇప్పుడు తర్వాత డిస్కస్ చేయబోయే టాపిక్లో కూడా ఈ డాష్ అనేది అన్నీ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద పాపులర్ డైట్, మనం చెప్తాం దాని గురించి కూడా. సో ఇప్పుడు నార్మల్‌గా ఒక హ్యూమన్ బీయింగ్ ఎంత ఇంటేక్ తీసుకోవాలి? లైక్ ఒక ఎగ్జాంపుల్ 30-40 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్లీ ఆ రేంజ్ వాళ్ళే ఎక్కువ డైటింగ్ చేస్తుంటారు కాబట్టి, సో వాళ్ళ ఇంటేక్ ఆఫ్ ఎన్ని క్యాలరీస్ ఆఫ్ ఇంటేక్ తీసుకోవాలి పర్ డే? సో బేసికల్లీ ఇట్ వేరీస్ అకార్డింగ్ టు ద ప్రొఫెషన్ అండి, ప్రియ గారు. ఎందుకంటే ఇప్పుడు స్విమ్మర్స్ ఉన్నారు, అథ్లెట్స్, హుహు. వాళ్ళకి దే ఈట్ లైక్ ఈవెన్ 6,000-7,000 క్యాలరీస్ అవసరం అవుతుంది వాళ్ళకు, ప్రొఫెషనల్, బికాస్ దే బర్న్ సో మచ్ క్యాలరీస్. సో మళ్ళాంటి వాళ్ళకి ప్రొఫెషనల్స్కి అరౌండ్ 2,400 to 2,500 ఈజ్ అడిక్వేట్. పురాణ కాలంలో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా లేనప్పుడు దెర్ వాస్ సో మచ్ ఫిజికల్ యాక్టివిటీ కదా. సో అవును. అందుకని వాళ్ళు ఒబిసిటీ తక్కువ ఉండేది, ఎందుకంటే వాళ్ళు ప్రతిదానికి నడవాలి, చేయాలి, తెచ్చుకోవాలి కదా. సో ఇప్పుడు అందుకే మనము డిస్కస్ చేసినప్పుడు స్టెప్స్ అన్నాం కదా, స్టెప్స్ కౌంట్ చేసుకోవాలి మనం. మినిమం ఒక 10,000 స్టెప్స్ అన్న పెట్టుకుంటే అట్లీస్ట్ కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గిపోతుంది, ఈవెన్ దో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా. సో ద అనదర్ థింగ్ అబౌట్ క్యాలరీ, మీరు అన్న క్వశ్చన్కి ఈచ్ ఏజ్ వైజ్ కూడా వేరీ అవుతుంది. బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ చేంజ్ అవుతుంటుంది, ఓల్డ్ అవుతున్న కొద్దీ తగ్గిపోతుంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ 60 తర్వాత వెయిట్ లూజ్ అవుతారు, ఎందుకంటే నాట్ బికాస్ ఫ్యాట్ లాస్ వల్ల కాదు, మజిల్ లాస్ అవుతుంటుంది అన్నట్టు అప్పుడు ఓకే. వాళ్ళకి. సో అందుకనే ఇట్ వేరీస్. తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి వెయిట్ లూజ్ కావాలి అన్నప్పుడు, ఇప్పుడు వెయిట్ లూజ్ కావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది, మనము క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి. అంటే ఇప్పుడు 2,500 క్యాలరీస్ తీసుకున్నాము మనం, లెట్సే 10-15 పౌండ్స్ ఓవర్ వెయిట్ ఉన్నాము, ఆ 10-15 పౌండ్స్ మనం తగ్గించాలంటే ఒక మినిమం 500 క్యాలరీస్ అన్న తగ్గించేసేయాలి. 500 తగ్గించుకుంటూ వెళ్తే సో ప్రాపర్ వెయిట్ లాస్ అవుతది. ఓకే. ఆర్ యూ కెన్ యాడ్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ బర్న్ 200 క్యాలరీస్, గాట్ ఇట్. హుహు. రైట్. సో ఇక్కడ నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే, చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా వెయిట్ లాస్ అయిపోతుంది అనుకుంటారు, కానీ ఐ థింక్ ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఎక్సర్సైజ్తో పాటు డైట్ కంట్రోల్ లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లూజ్ వెయిట్. సో బేసికల్లీ మన క్యాలరీ ఇంటేక్ డిసైడ్స్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మన క్యాలరీ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నాం, ఎంత బర్న్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన వెయిట్ లాస్ అనేది ఉంటుంది. రైట్. ప్లస్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ప్రియ గారు, ఇక్కడ క్యాలరీసే కాకుండా మనకు ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అవర్ నర్వస్ సిస్టమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫ్యాట్, రైట్? అండ్ నాకు తెలియదు, కొత్త న్యూస్. ఓకే, మన బ్రెయిన్ అంతా ఫ్యాట్ తో తయారు చేయబడిందా? వావ్, ఇంట్రెస్టింగ్. it requires it's all like so you need certain amount of saturated, unsaturated fats అంటారు కదా. సో unsaturated fats are better, like మనం డిస్కస్ చేసినట్టుగా certain kind of fish like salmon, oils కూడా ఉన్నాయి, olive oil. So there are some good saturated fats like avocado is saturated, but it's good. సో ఇవి. తర్వాత ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మజిల్స్. సో ఈ డైట్లన్నీ ఎట్లా ఫ్రేమ్ చేసిందంటే కీటో డైట్ అంటారు ఇప్పుడు. లెట్స్ స్టార్ట్ విత్ కీటో డైట్. కీటో డైట్ ఈజ్ టోటలీ ఫ్యాటీ డైట్, రైట్? మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్. Then dash diet, then you have Mediterranean diet, then nowadays it's like more fasting, intermittent fasting కూడా బాగా పాపులర్ అయింది. లిక్విడ్ డైట్ కూడా ఈ మధ్య వింటున్నాం, జస్ట్ లైక్ సూప్స్ అండ్ జ్యూసెస్ మీద బ్రతుకుతున్నారు లిక్విడ్ డైట్ అని.
సో రైట్. లిక్విడ్ డైట్ తర్వాత కొంతమందయితే 48 అవర్స్ ఫాస్ట్ అని, 24 అవర్స్ ఫాస్ట్. కొంతమంది ఏందంటే ఓన్లీ లైక్ 10 అవర్స్ తినాలి. మిగతా 10 అవర్ మిగతా టైమ్ నో ఫుడ్ అట్లా. సో దేర్ సో మెనీ. బట్ అగైన్ టు చూస్ ద రైట్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫిట్స్ అంటారు కదండి, సీజర్స్. ఫిట్స్ ఉన్న వాళ్ళకి కీటో డైట్ ఈజ్ గుడ్. ఇట్ హెల్ప్స్. ఎందుకంటే ఫ్యాట్, ఇట్ హెల్ప్స్. అగైన్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి డాష్ డైట్ బెటర్. డాష్ అంటేనే డైట్ టు కంట్రోల్ హై బ్లడ్ ప్రెషర్. సో దాంట్లో ఏముంటుంది బేసికలీ సాల్ట్, లో సాల్ట్ అండ్ లో గ్లైసెమిక్ అండ్ లో ఫ్యాట్ డైట్ ఉంటుంది. తర్వాత నా అబ్జర్వేషన్ ప్రకారంలో మెడిటరేనియన్ డైట్ ఈజ్ ప్రాబబ్లీ ద బెటర్ వన్ అండి. ఎందుకంటే ఇట్ హ్యాస్ అ బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సో మెడిటరేనియన్ డైట్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ ఎక్కడ ఆలివ్ అది ఉంటుందో అదే మెడిటరేనియన్ అంటారు కదా, ఆలివ్ ఆయిల్. సో మెడిటరేనియన్ డైట్ ఇంక్లూడ్స్ మోర్ ఆఫ్ protein and as well as carbohydrates and and the fat. So దీంట్లో మెయిన్లీ లీన్ ప్రోటీన్ ఉంటుంది ఎక్కువ. లైక్ దే సజెస్ట్ మోర్ ఆఫ్ ఫిష్, చికెన్ and kind of fruits, obviously nuts and legumes. Nuts are also very good source. సో దిస్ ఈస్ గుడ్ డైట్. బికాస్ అదర్ డైట్స్లో ఏమవుతుందంటే మీరు ఇప్పుడు సడన్గా వెయిట్ లూజ్ అయ్యేటోళ్ళకి అనదర్ కాంప్లికేషన్ ఈజ్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ. వాళ్ళకి వైటమిన్ డి లెవెల్ డ్రాప్ కావడము, వైటమిన్స్ డ్రాప్ కావడము. సో తర్వాత వాళ్ళు వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. You have to, everybody is different కాబట్టి you have to work out a plan discussing with your doctor which suits you, right? ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి you have to adjust again, because సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, హార్ట్ డిసీజ్ అగైన్ you have to cut down the salt, right? సో ప్లస్ మెడికేషన్ కూడా ఇప్పుడు కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి ఆ మెడికేషన్స్ కూడా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇన్సులిన్ విల్ మేక్ యూ గెయిన్ వెయిట్ అండి. లైక్ డయాబెటీస్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా. సో ఓకే, డయాబెటీస్ మెడికేషన్స్ విల్ మేక్ యూ గెయిన్ వెయిట్ ఎక్సెప్ట్ మెట్ఫార్మిన్. మెట్ఫార్మిన్ ఇస్ అ ఓల్డ్ డ్రగ్. మెట్ఫార్మిన్ కాకుండా మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్ విల్ మేక్ యూ గెయిన్ వెయిట్. సో దట్ ఈస్ అనదర్ థింగ్. వెజిటేరియన్ మీట్, ఇలాంటి మీట్ తింటే కన్నా వెజిటేరియన్ డైట్ ఫాలో అయితే బెటర్ అని, డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అని. సో నిజంగా అంత డిఫరెన్స్ ఉంటుందంటారా, లైక్ వెజ్ మీట్ వాటికి? వెజ్ ఈజ్ వెరీ గుడ్ డైట్. కొన్ని వైటమిన్ B12 డిఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి B12 తీసుకోవాల్సి వస్తుంది. ప్రోటీన్ కూడా ఎస్పెషల్లీ పప్పులు అంటారు కదా, పప్పులు అవి కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మిల్క్ ప్రోడక్ట్స్లలో యాక్చువల్లీ పెరుగు చాలా మంచిదండి. ఓకే, పెరుగు చాలా మంచిది. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. రీసెంట్ ఐ లైక్ టు లుక్ ఇన్ టు న్యూ థింగ్స్ కదా. మన గట్ ఫ్లోరా ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. కానీ ఇప్పుడు మనం యాంటీబయాటిక్ తీసుకుంటే ఏమైందంటే మన గట్లో బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కర్డ్, మనం యోగట్ అంటాం కదా, కర్డ్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్, వెరీ గుడ్ యాక్చువల్లీ. యా, ఇక్కడ చూస్తుంటాం కూడా గ్రీక్ యోగర్ట్ ఇస్ మోర్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పి మనము మన ఇండియాలో మనం చేసుకునే కర్డ్ కానీ ఇక్కడ గ్రీక్ యోగర్ట్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు కదా, విచ్ ఇస్ లైక్ ప్రోటీన్ అని చెప్పి. ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో ఏ కంట్రీ పోతే ఆ కంట్రీ యోగర్ట్ తీసుకోవడం యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్. కంట్రీకి కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే లెట్స్ సే ఇఫ్ యు ఆర్ విజిటింగ్ యూరోప్, eat that curd there while you are there. Because
each country has a different flora kada. Important topic is medications, right? సో దామోదర్ గారు, మనం మెడికేషన్స్, లైపోసెక్షన్, ఈ సర్జరీ ఇవన్నీ కూడా మనము మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాము. సో వ్యూవర్స్‌కి ఈరోజు ఏంటంటే ఈ ఎపిసోడ్‌లో మనం డైట్ ఏంటి, అసలు ఒబేసిటీ ఏంటి, దానికి కారణాలేంటి, ఇవన్నీ ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అండ్ వచ్చే ఎపిసోడ్‌లో మనము మెడికేషన్స్ ఏంటి, దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని మనం డైట్ చేయాలి, లైక్ వాట్ ఆర్ ద సింప్టమ్స్ కానీ మనకి ఎప్పుడు మనకు తెలుస్తుంది, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడబోతాం. So thank you, Damodar Garu, for again sharing your valuable insights and information for us. This is Priya Goteti signing off. Thank you. You're watching Sakshi Manasakshi.